నమస్తే, వెల్కమ్ టు నేటి ధరణి న్యూస్. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం ఆర్టీసీ బస్ డిపోలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం దివ్యాంగ శక్తి పథకాన్ని స్థానిక ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ పార్టీ శ్రేణులతో జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలుకై చేస్తుందని అన్నారు. ఇప్పటికే పలు సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందని, వాటితో పాటు దివ్యాంగులకు బాసటగా నిలిచి ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడం చాలా సంతోషమన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు కృతజ్ఞతలు తెలిపారు. దివ్యాంగులందరూ ఈ ఉచిత బస్సు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు, మండల పరిషత్ అధ్యక్షుడు గోలపల్లి బుజ్జి, ఏలేశ్వరం పట్న టీడీపీ నాయకులు బొద్రెడ్డి గోపి, మూది నారాయణ స్వామి, యాళ్ల జగదీష్, ఆర్టీసీ డిపో మేనేజర్ జీవి సత్యనారాయణ, వెలుగుల నాని, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ వాగు రాజేష్, జొన్నాడ వీరబాబు, బసా ప్రసాద్, రుచి రమేష్, ఎస్జీవీఎస్ సుబ్బారాజు, ఎండగుండి నాగబాబు, గంగిరెడ్ల మణికంఠ, చందువోలు రాజా, సూతి బాబులు, బుజ్జి రాజు, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు. మీరు అందరూ ఒకసారి లేకుండా మేడం గారు వస్తారు కదా. సతీష్ జెండా ఓపెన్ మేడం. ఓకేనా మీకు? జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, సత్యప్రభ రాజా గారి నాయకత్వం, సత్యప్రభ రాజా గారి నాయకత్వం. ప్రాధాన్యత ఇస్తూ మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దివ్యాంగులకు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఏదైతే గత డిసెంబర్లో అంతర్జాతీయ దివ్యాంగుల రోజు నాడు మన సీఎం గారు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఇంద్రధనుసు పేరిట దివ్యాంగులకి 6 పథకాలని ప్రకటించడం జరిగింది. అందులో ఒకటి ఉచిత బస్సు ప్రయాణం. దివ్యాంగులకు కూడా ఏదైతే స్త్రీ శక్తి పథకం కింద ఈ ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఇలా వీటికి సంబంధించిన బస్సుల్లో స్త్రీ శక్తి పథకం కింద ఆగస్టులో ఇచ్చిన హామీ ప్రకారం ఉచిత బస్సు ప్రయాణం, స్త్రీ శక్తి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రకటించారో వాటిలన్నింటిలో కూడా దివ్యాంగులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం గురించి ఈరోజు ఇక్కడ మంగళగిరిలో గౌరవనీయులు సీఎం చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేతుల మీదుగా ఈ పథకం అన్నది ప్రారంభించడం జరిగింది. ఇచ్చిన మాట అంటే డిసెంబర్లో ప్రకటించిన తర్వాత ఫిబ్రవరి 24న మంత్రిమండలిలో దీన్ని తీర్మానం చేసి 28న ఉత్తర్వులు జారీ చేయడం, ఈరోజు అది సంక్షేమాన్ని అమలుపరచడం అన్నది ఇచ్చిన ప్రకారం సంక్షేమాన్ని మాట ఇచ్చిన ప్రకారం 3 నెలల్లో అన్నది దాన్ని అమలు చేయడం అన్నది మా కూటమి ప్రభుత్వంకే, ఈ ఘనత అన్నది మా కూటమి ప్రభుత్వంకే చెందిందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఏదైతే దివ్యాంగులకి వారి సంక్షేమం గురించి, ఆత్మగౌరవానికి ప్రాధాన్యత ఇచ్చింది మా తెలుగుదేశం పార్టీలోనే. గత ప్రభుత్వంలో 2014లో తెలుగుదేశం ప్రభుత్వం అమలుపరిచిన పథకాలను అయితేనే, దివ్యాంగుల కోసం చేసిన ప్రత్యేక పథకాలని ఇట్లన్నింటినీ కూడా గత వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. వేటిల్ని కూడా సక్రమంగా వారికి అమలుపరచడం అనేది జరగలేదు. దివ్యాంగుల కోసం ఏదైతే వారి పెన్షన్ 2000 నుంచి 3000 నుంచి 6000 మా కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి 6000 అన్నది ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు
పథకం ఏదైతే దివ్యాంగుల శక్తి పథకం ద్వారా వారందరికీ కూడా ఏదైతే 40% అంటే 40% విద్యార్థి అంటే వైకల్యం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 40% నుంచి ఆ పైన ఎంత ఉన్నా కూడా వాళ్ళందరికీ కూడా ఈ రోజు నుంచి ఉచిత బస్సు ప్రయాణం ఈ ఆర్డినరీ ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు వీటికి సంబంధించిన బస్సుల్లో వారికి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అన్నది అమలుపరచడం ఈ రోజు నుంచి జరుగుతుంది. అదేవిధంగా వారితో పాటు వచ్చే అటెండెన్స్ వారికి 50% రాయితీ కూడా ప్రకటించడం జరిగింది. ఇంకా ఇప్పటికే కొన్ని చోట్ల కొన్ని బస్సు సౌకర్యాల్లో దివ్యాంగులకి 50% రాయితీ ఉంది. దాన్ని ఈ రోజు నుంచి 0 ఫేర్ కింద ప్రకటించడం జరిగింది. ఇవన్నీ కూడా వారి సంక్షేమం అయితే దివ్యాంగుల సంక్షేమం గురించి ఆలోచిస్తూ మా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నింటినీ కూడా మనందరం కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా తెలుపుకుంటూ ఇచ్చిన మాటని 3 నెలల్లో అమలుపరిచిన ఘనత అన్నది మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికే చెందిందని సందర్భంగా తెలియజేసుకుంటూ వారందరి దివ్యాంగుల అందరి తరఫున కూడా ఈరోజు మేము ఇక్కడ మా ప్రతిపాటు నియోజకవర్గంలో ఏఎల్ఎస్ డిపోలో కూడా ఈ పథకాన్ని ప్రారంభించి అదేవిధంగా ఇప్పటికే వీరందరితోటి దివ్యాంగులందరితోటి కూడా మాట్లాడడం జరిగింది. వారందరూ కూడా ఎంతో హ్యాపీగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేమంతా ధైర్యంగా ఉన్నాం, మాకు ఒక అండ లభించిందన్న సంతోషంగా వారందరికీ తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రత్యేకించి మా అందరి తరఫున కూడా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేము కూడా ఇక్కడ మా నియోజకవర్గంలో దివ్యాంగులందరికీ అండగా నిలబడతాం. వారికి ఎప్పుడు ఎటువంటి సహాయం కోరినా మేము అందుబాటులో ఉంటామని నేను ఒక శాసనసభ్యురాలిగానే కాకుండా ఏదైతే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్గా కూడా వారందరికీ కూడా ఎప్పుడు కూడా అండగా నిలబడతాను. మా ప్రభుత్వం తరఫు నుంచి రావాల్సిన అన్ని సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క లబ్ధిదారులకి సక్రమంగా అందేలా చూసుకుంటారని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.